హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. సో ఇండో పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనిందా, యుద్ధం జరుగుతుందా, లేదా యుద్ధానికి ముందు జరుగుతున్న సన్నద్ధత, ఇవన్నీ కూడా మనకు నిన్న సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, పరస్పర దాడులు మొదలయ్యాయి. ఈ సినారియో మొత్తాన్ని కూడా చూసినప్పుడు ప్రతి ఒక్కరి మనసులో అనిపించేది, అసలు యుద్ధం కానీ యుద్ధ వాతావరణం కానీ ఎందుకు వచ్చింది, తప్పు ఎవరిదై ఉండొచ్చు, ఎవరు దాడులు చేశారు, ఎవరు ప్రతి దాడులు చేస్తూ ఉన్నారు, దీని వెనుక ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యూహం ఏంటి, వీటన్నిటి గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. మనతో ఈ విషయాలను చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ సిల్వేరి శ్రీశైలం గారు ఉన్నారు. సార్ కార్గిల్ వార్తల్ని కవర్ చేసినటువంటి జర్నలిస్ట్ అండ్ ఆల్సో కశ్మీర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న 2 వీలర్లతో తిరిగి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా పరిశీలించినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు మా ముందున్నారు. ఇది మా అదృష్టం. ఖచ్చితంగా సార్తో ఆసక్తికరమైన అంశాలు మనం మాట్లాడుకుందాం. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇది ఆపరేషన్ సింధూరా లేక ఇండో పాక్ యుద్ధమా? అంటే ఆపరేషన్ అనేటటువంటిది దానికంటే కొద్దిగా ఎక్స్టెన్షన్గా యుద్ధంగానే భావించవచ్చు. ఓకే, కానీ ఒక కుక్క మొరిగినటువంటి ఒక అనర్థకరమైనటువంటి పరిస్థితులకు ఈరోజు 2 దేశాల మధ్య అన్అవాయిడబుల్ టెన్షన్స్ అనేది ఏర్పడింది. ఆసిఫ్ మునీర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన చేసినటువంటి ప్రేలాపనమైనటువంటి ప్రకటన కారణంగా ఈరోజు భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనేటటువంటిది ఏర్పడింది. ఏప్రిల్ 16వ తేదీన ఆర్మడ్ ఫోర్సెస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ని ఉద్దేశించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి ఒక చీప్ కామెంట్స్ కారణంగా ప్రేరేపితమైనటువంటి కొంతమంది ఉగ్రవాదులు పహల్గామ్లో జరిపినటువంటి నరమేధం మనందరికీ తెలుసు. ఆ నరమేధం యొక్క కాన్సెప్టు చిటికెడు సింధూరం. ఆ చిటికెడు సింధూరం పేరుతోనే ఈరోజు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక మిలిటరీ స్ట్రైక్తో ప్రపంచంలో ప్రతి దేశం పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది, తీవ్రవాదానికి ఉన్నటువంటి మూలాలను వ్యతిరేకిస్తుంది. అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి అంశాలలో, ప్రతి సందర్భాలలో వ్యతిరేకించినటువంటి దాఖలాలు చూసాం. కానీ ఏ దేశం డైరెక్ట్గా వాళ్ళ కుంభస్థలాలను అటాక్ చేయాలనేటటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. భారతదేశం 3వసారి టెర్రర్ అవుట్ఫిట్స్ని టార్గెట్గా దాడులు చేయడం అనేటటువంటిది సక్సెస్ఫుల్గా ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం. 9 ప్రాంతాలలో, అంటే మే 9th రోజు, మే 7th రోజు 9 ఉగ్రవాద స్థావరాలను టాక్ట్ఫుల్గా, ఏ సివిలియన్ను ఇబ్బంది పెట్టకుండా, ఏ మిలిటరీ అవుట్ఫిట్ను డ్యామేజ్ చేయకుండా, ఏ ప్రభుత్వ ఆస్తులను డ్యామేజ్ చేయకుండా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది నిర్వహించడం జరిగింది. ప్రేరేపించింది వాళ్ళు, ఉగ్రవాదులను ఉసిగొల్పింది వాళ్ళు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటని చెప్పి అంతర్జాతీయ కమ్యూనిటీ నుండి ఎన్నో ఒత్తిళ్లు భారతదేశం పైన వచ్చాయి. కావాలి అంటేనంటే మీకు అన్ని రకాలుగా సహకారం చేస్తాం, ప్రపంచ పటంలో పాకిస్తాన్ తీవ్రవాదం లేకుండా చేయంటని చెప్పి డైరెక్ట్ ఓపెన్గా కామెంట్ చేసినటువంటి ఫ్రాన్స్ ప్రధాని లాంటి వాళ్ళు కానీ, ఇజ్రాయెల్ అధ్యక్షుని లాంటి వాళ్ళు కానివ్వండి, మన అమెరికా సంయుక్త రాష్ట్రాల ఉపాధ్యక్షులు కానివ్వండి, అధ్యక్షులు ట్రంప్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఓపెన్గా భారత్కు మద్దతు తెలిపినా కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్ట్రాటజికల్గా టెర్రర్ అవుట్ఫిట్స్ అనేటటువంటి అంశాలను టార్గెట్ చేసి దాడి చేస్తే పాకిస్తాన్ కూడా దానికి స్వాగతం చెప్పాలి. ఎందుకంటేనంటే మా దేశంలో తీవ్రవాదులు లేరు, మేము టెర్రరిజానికి వ్యతిరేకము, మేము కూడా టెర్రరిజం బాధితులము, బలోచిస్తాన్లో కొంతమంది ప్రేరేపితమైనటువంటి టెర్రరిస్టులు మా పైన దాడులు చేస్తున్నారు, వాళ్లకు ఇండైరెక్ట్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఏది ఏమైనా కానీ తీవ్రవాదానికి బాధితులుగా మేము ఉన్నామంటని చెప్పి పాక్ ప్రధాని పలు సందర్భాలలో అన్నప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్ను ఆహ్వానించాలి. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు వాళ్ళు కూడా సహకారం చెప్పకుంటే బాగుండేది. జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్ను వాళ్ళ దేశం పైన దాడి జరిగినట్టుగా భావించుకొని మన పరిసర ప్రాంతాలు ఏదైతే మనకు మొత్తం పాకిస్తాన్ బార్డర్ అనేటటువంటిది మనకు 2500 కిలోమీటర్లు ఉంది. అందులో అత్యధిక భాగం అనేటటువంటిది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
తర్వాత రాజస్థాన్ కానివ్వండి, తర్వాత మనకున్నటువంటి డౌన్ఫాల్లో ఉన్నటువంటి కాశ్మీర్ కానివ్వండి, ఈ రాష్ట్రాల బార్డర్లలో గత 24 గంటల నుండి 30 పట్టణాలపైన పాకిస్తాన్ అనేటటువంటిది దురాక్రమణ చేయడం జరిగింది. తప్పని పరిస్థితిలో భారతదేశం దీన్ని వారుగా పరిగణించి తిరిగి దాడులు చేయడం అనేటటువంటిది మనం గత 24 గంటల నుండి చూస్తున్నాం. ఇది సంపూర్ణమైనటువంటి వారుగా భావించవచ్చు. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎస్ అన్ని దేశాల వారు కూడా భారతదేశానికి మేము బాసటగా అందిస్తాము, ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఖచ్చితంగా మీరు పాక్ పైన చర్యలు తీసుకోండి. నా ఒక ప్రశ్న ఏంటంటే, పాక్ ఉగ్రదేశం అయినప్పుడు, పాక్ ఉగ్ర సంస్థలను ప్రోత్సహిస్తున్నప్పుడు, పాక్ లక్ష్యమే అదైనప్పుడు, అత్యంత బలవంతమైన దేశం ప్రపంచంలోనే ఉన్నటువంటి అమెరికా ఎందుకు నేరుగా చర్యలు తీసుకోకుండా భారత్ లూసిగొలుపుతారు? ఒకటి అంటే అమెరికా యొక్క ఫిలాసఫీ, అమెరికా స్టాండ్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడన్నా అఫెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు రంగంలోకి దిగుతారు. ప్రత్యక్షమైనటువంటి టార్గెట్ వాళ్ళకి జరిగినప్పుడు కంపల్సరీ వాళ్ళు రంగంలోకి దిగుతారు. కానీ పరోక్షంగా వాళ్ళ మిత్ర దేశాలు, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి 184 దేశాలు కూడా అమెరికాకు మిత్రదేశమే. శత్రుదేశం అంటనంటే గంటల సేపు కూడా శత్రుదేశం ఉండేటటువంటి అవకాశం లేదు. అమెరికా రష్యాకు ఎంతో, అంటే వాళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమంటుంది. కానీ రష్యా ఎప్పుడు అమెరికా మనోభావాలు దెబ్బతినేటట్టు వివరించదు, అమెరికా ఎప్పుడు రష్యా మనోభావాలు దెబ్బతినేటట్టు వివరించదు అనమాట. ఎందుకంటే 2 అగ్రగామి దేశాలు, 2 టెక్నాలజికల్ కూడా అప్రోచ్ ఉన్నటువంటి దేశాలు, సమఉజ్జిని కనపరిచేటటువంటి దేశాలు, అవసరం అనుకుంటే 3వ ప్రపంచ యుద్ధానికి నాంది వేసేటటువంటి సత్తా సామర్థ్యం 2 దేశాలకు. అటువంటప్పుడు అమెరికా లాంటి దేశాలు ప్రత్యక్షంగా వాళ్లకు అది లేనప్పుడు పరోక్షంగా ఎవరైతే వాళ్ళ మిత్ర దేశాలు ఉన్నారో వాళ్ళకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ ఇతర దేశాలను తీసుకొని భారతదేశం పైన దుశ్చర్య చెయ్యాలి అంటనంటే, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో అమెరికాకు చెందినటువంటి ఫైటర్ జెట్లు సమావేశమై ఉన్నాయి అనధికారిక వివరాల ప్రకారంగా. కావాలి అంటనంటే భారత్కు సపోర్ట్గా నిలవడానికి యుఎస్ ఫైటర్ జెట్లన్నీ అందుబాటులో ఉన్నాయి. సార్, ఇప్పుడు ఒక వార్త వినవస్తుంది, అది ఎంతవరకు నిజమో మీరు కొద్దిగా చెప్పాలి. మొన్న భారత్ 9 స్థావరాలపై చేసిన దాడికి ఈ స్థావరాల సమాచారం ఇచ్చింది కూడా యుఎస్కు సంబంధించిన ఇంటెలిజెన్సే అని ఒక మాట ఉంది. అది నిజమేనా? 100% రైట్ అండి. ఎందుకంటేనంటే ప్రపంచం మొత్తం ఫైటింగ్ అగెన్స్ట్ టెర్రరిజం అండి. నేను యుఎస్ సిఐఏ కానీ యుఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చిందని నేను చెప్పలేను. భారత్కు ప్రపంచంలోనే అగ్రగామి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతోని సత్సంబంధాలు ఉన్నాయి. అందులో మనకు కేజీఎఫ్ కానీ, ఇంకొకటి మన ముసాద్ కానీ, ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్, అమెరికా సిఐఏ కానీ అవసరం అనుకున్నప్పుడు పూర్తి సమాచారాన్ని భారత్కు అనుకూలంగా ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ పాకిస్తాన్ వ్యవహారంలో ఇతర దేశాలు మన మీద ఆధారపడేటటువంటి సమాచారం మన దగ్గరనే ఉంది. పాకిస్తాన్లో రా ఏజెంట్గా స్వయంగా 10 సంవత్సరాల వరకు చేసినటువంటి అజిత్ దోహల్ మనకు చీఫ్ అడ్వైజర్, డిఫెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు పాకిస్తాన్లో ప్రతి గ్రామం గురించి తెలుసు, ప్రతి పట్టణం గురించి తెలుసు. పాకిస్తాన్లో ఒక ముస్లింగా తాను బతికాడు. హార్డ్ కోర్ బ్రాహ్మణుడై ఉండి ఒక ముస్లింగా పాకిస్తాన్లో బతకడం అంటేనంటే అది చాలా హైలీ డిఫికల్ట్ టాస్క్. ఆయనను కొన్ని సందర్భాలలో పట్టుకొని ఆయన రిటైర్ చేసి ఇంటెలిజెన్స్ రా ఏజెంట్గా వెళ్ళి అతను సుమారు 10 సంవత్సరాల పాటు పాకిస్తాన్లో గడిపాడు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి కల్చర్ తెలుసు, భాష తెలుసు, పాకిస్తాన్ గురించి ఉన్నటువంటి ప్రతి అంశాలు కూడా అజిత్ దోహల్కు తెలుసు. ఒకవేళ తీవ్రవాదం గిన ఉగ్రరూపం దాలిస్తే అమెరికాను అడిగే బదులు అజిత్ దోహల్ లాంటి ఎక్స్పర్ట్ మన ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వ్యక్తుల్ని అడుగుతారు. కానీ ఈ సందర్భంలో అమెరికా లాంటి దేశాలపైన భారతదేశం ఆధారపడలేదు. కానీ టెక్నాలజికల్ సపోర్ట్ మాత్రం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అగ్రగామి దేశాలు భారత్కు సపోర్ట్గా ఉన్నాయి. దే ఆర్ వర్కింగ్ కలెక్టివ్లీ, దే ఆర్ వర్కింగ్ ఓన్లీ
పాకిస్తాన్ టార్గెట్గా కాదు. ఎందుకంటే పాకిస్తాన్ అనేటటువంటి దేశం బురదలో పొర్లేటటువంటి ఒక పంది. భారతదేశం రోల్స్ రాయిస్ కార్లో పోతున్నటువంటి డెవలప్మెంట్. ఇప్పుడు మనం రోల్స్ రాయిస్ కార్లో పోయేటోళ్ళు దిగి బురదలో పడుతున్నటువంటి పంది మీద రాయేసేటటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటేనంటే వాళ్ళకున్నటువంటి దరిద్రం కానీ, వాళ్ళకున్నటువంటి రూపీ వ్యాలీ కానీ, వాళ్ళకున్నటువంటి రాజకీయాలు కానీ, ఒక ఆర్మీ చీఫ్ వచ్చి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని అందరినీ రిప్రజెంట్ చేసుకుంటా పాకిస్తాన్ యొక్క వినాశనానికి నాంది పలికినటువంటి పలుకులు పలుకుతుంటే అక్కడ ప్రభుత్వం ఒక మాట అనేటటువంటి పరిస్థితులు లేవన్నమాట. ఎందుకంటేనంటే అది మిలిటరీ డామినేటెడ్ కంట్రీ. అక్కడ కావాలి అంటేనంటే వాళ్ళు తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం ఉంది. మిలిటరీ డైరెక్ట్గా కావాలంటేనంటే ఇంటర్వ్యూన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మిలిటరీ కావాలంటేనంటే ఇతర దేశాల అధికారులకు, ఇతర దేశాల ప్రతినిధులకు అమ్ముడుపోయిన పరిస్థితులు, దాఖలాలు పాకిస్తాన్లో ఉన్నాయి. ఓకే, అందు గురించి అది దానికి డిఫరెంట్గా ఉంటుంది. మనకు నేను చాలా సందర్భాలలో చెప్పినాను, పాకిస్తాన్తో యుద్ధం అంటేనంటే మన ఎనర్జీ వేస్ట్, మన డబ్బులు వేస్ట్, మన డైవర్షన్ వేస్ట్. ఒక బుల్లెట్ కాల్చినా కానీ బుల్లెట్ కాస్ట్ వేస్ట్. పాకిస్తాన్ను పాకిస్తాన్ లాగానే ఉండనిస్తే రేపు బలోచిస్తాన్ ఆక్రమిస్తుంది. 3 నెలల క్రితం ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది, ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఈ రోజు దాడి చేస్తే 35 మంది పాక్ జవాన్లు చనిపోయారు. బలోచిస్తాన్ అనేటటువంటి వాళ్ళను 37 సంవత్సరాల పాటు పాకిస్తాన్ ఆర్మీ నానా ఇబ్బందులు, నానా చిత్రహింసలు పెట్టారు. వాటన్నిటినీ రిటాలియేట్ తీసుకున్నారు. బయట ఉన్నటువంటి సౌదీ అరేబియా కానివ్వండి, బయట ఉన్నటువంటి ఇరాక్ కానివ్వండి, ఇతర దేశస్తులు బలోచిస్తాన్కు పూర్తిగా మద్దతు పలికారు. వాళ్ళ మద్దతుతోని ఈరోజు వాళ్ళు పాకిస్తాన్ ముష్కరుల నుండి ప్రొటెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు యుద్ధం చేసి గెలిచిరని చెప్పి నేను అనను. బట్ ఇవాళ వాళ్ళు బాంబు దాడి చేశారు. ఇవాళ బాంబు దాడి చేశారు. క్వెటా అనేటువంటి టౌన్ ను వాళ్ళు సొంతం చేసుకున్నారు. అది వాళ్ళది. అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని అదును చూసి ప్రభుత్వం కాస్త అటు ఇటుగా ఊగిసలాడుతున్న సందర్భం చూసి వాళ్ళు దాడి చేశారు. లేదండి, వాళ్ళు గత 37 సంవత్సరాల సంధి జీవన్ మరణ పోరాటం చేస్తున్నారు. వాళ్ళకు అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటేనంటే గత 5 సంవత్సరాల నుండి పాకిస్తాన్లో 57% మంది ప్రజలకు తిండి లేదు. అంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలోకి వాళ్ళ తీవ్రవాదం తీసుకెళ్ళింది. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలోకి వాళ్ళ పరిపాలకులు తీసుకెళ్లారు. అటువంటి సందర్భంలో మన విలువైన బుల్లెట్లు, మన విలువైన సైనిక సామర్థ్యాన్ని వాళ్ళ మీద ఉపయోగిస్తామంటానంటే అది వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. యుద్ధం కాదు, యుద్ధం కంటే ఎక్కువ జరగాలి. పాకిస్తాన్ని కట్టడి చేయాలి అంటారంటే, పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదాన్ని కట్టడి చేయాలి అంటారంటే అష్టదిగ్బంధనం చేయాలి. భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం. ఏది హిందూ రివర్ ప్రాజెక్టు వాటర్ను కట్టడి చేయడం అనేది, సింధు జలాలను అనేటటువంటి వాటర్ కట్టడి చేయడం. మనం ఉత్పత్తి చేసేటటువంటి మెడిసిన్ 62% వాళ్ళ ప్రజలకు ఉపయోగపడుతుంది. దాన్ని ఒకవేళ ఆపేస్తే ఏమవుతారు? పార్లమెంటు సాక్షిగా పాకిస్తాన్ పార్లమెంటు సభ్యుడు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి వీడియో వైరల్ అవుతుంది. ఎందుకంటే అది వాస్తవం. ఇప్పటి వరకు అంటే పహల్గామ్ దుర్మార్గమైనటువంటి ముష్కరుల దాడి వరకు కూడా భారతదేశం పాకిస్తాన్ పట్ల మానవతా కోణంలోనే చూసింది. ఇప్పుడు చూడవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటేనంటే సింధూరాన్ని దూరం చేయాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వాళ్ళ చావులకు అదే సింధూరం మార్గమైంది. ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారిది. దాంతో స్ట్రైక్ చేయడం అనేటటువంటిది మనం అందరం ఆహ్వానించదగినటువంటి అంశం. సార్, ఒక విషయం చెప్పాలి సార్. మొన్న పెహల్గామ్కు ప్రతీకార దాడిగా మనం ఉగ్రవాదులపైన దాడి చేస్తాం. సో ప్రపంచమంతా ఏమనుకునిందంటే ఒక చర్య ప్రతిచర్య. పెహల్గామ్ పైగా అక్కడ ఉగ్రవాదులు చనిపోతున్న వాళ్లకు, మిగిలిన వాళ్ళకు కూడా వెళ్ళి మీ మోడీకి చెప్పండి అన్నప్పుడు దేశం మొత్తం ఆవేశం పొందేది. ఒక ప్రధానిని అన్నది దానికి రిటాలియేషన్ అక్కడతో అయిపోయింది, సరైన సమాధానం చెప్పిందని అనుకున్నారు. కానీ నిన్న వాళ్ళు చేసినటువంటి దాడిని గమనిస్తే
వాళ్ళు కూడా ఖచ్చితంగా వ్యూహంతోనే ఉన్నారు, మనం అనుకున్నంత సులువుగా వాళ్ళు లేరు అని మనకు అనిపించదండి. మూర్ఖుడు ఎప్పుడు బలవంతుడుగా అతను కనిపిస్తాడండి, కానీ ఇన్ జనరల్ బలవంతుడు కాడు. ఎందుకంటే మూర్ఖత్వంతో ఆలోచిస్తాడు, మూర్ఖత్వంతో బతుకుతాడు, మూర్ఖత్వంతో ఇతరులను భయపెట్టాలని అనుకుంటాడు. పాకిస్తాన్కు ఉన్నటువంటి బలమైనటువంటి ఆయుధం ఏంటంటే తీవ్రవాదం. ఓకే, యూనిఫామ్లో లేనటువంటి వ్యక్తులు 1,00,000 మంది పోయి చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు. అది తీవ్రవాదం అనేటటువంటిది వాళ్లకు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాలు కానీ, తాలిబాన్లో ఉన్నటువంటి ఆ కొరకొర మౌంటైన్ రేంజ్ అవతల ఏదున్నా కానీ వాళ్ళు నల్లమందుకు అడిక్ట్ అయినటువంటి వ్యవస్థ. వాళ్ళకు తిండి ఉన్నా లేకున్నా కానీ నల్లమందు మాత్రం ఒపియం. నల్లమందు యుద్ధాలు కూడా జరిగినాయి మనకు ప్రపంచ చరిత్రలో. నల్లమందు గురించి దేశాల మధ్య యుద్ధాలు జరిగినటువంటి. అయితే వాళ్ళు దానికి మొత్తం ఇంటాక్సికేటెడ్ అడిక్ట్ అయి ఉంటారు. పాక్ ఆర్మీ వాళ్ళు ఏమనుకున్నారంటారంటే మన దగ్గర ఉన్నటువంటి లక్షలాది మంది తీవ్రవాదులను ముంగట పెట్టేస్తే మనము ఒక రకంగా షో పుటప్ చేసుకోవచ్చు అని అనుకున్నారు. ఐఎస్ఐ యొక్క కలరు, ఐఎస్ఐ యొక్క కార్యాచరణ, ఐఎస్ఐ యొక్క రూపాంతరం కూడా తీవ్రవాదులను మానిటర్ చేయడం, ఇతర దేశాలపైన పంపించడం. వాళ్ళు సక్సెస్ఫుల్గా తీవ్రవాదాన్ని పంపించి మొత్తం క్యాప్చర్ చేసినటువంటి దేశం బలూచిస్తాన్. తర్వాత వాళ్ళు అదే ఫార్మెట్ను ఆఫ్ఘనిస్తాన్ మీద ఉపయోగిస్తామని అనుకున్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలలో చాలా వరకు మార్పు వచ్చింది. మనము ఎక్కడ ప్రపంచము, ఎక్కడ అభివృద్ధి చెందినటువంటి ప్రపంచానికి మనం దూరంగా ఎందుకు ఉండాలంటని చెప్పి తాలిబన్లు, అంటే ప్రపంచ తీవ్రవాదానికి డెఫినేషన్గా తాలిబన్లు చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ను ఫోకస్ చేస్తున్నారు. అదే తాలిబన్లు పాకిస్తాన్ ప్రలోభితంగా పాకిస్తాన్ వాళ్లకు డైరెక్ట్గా మీరు తీవ్రవాదం దిక్కి ఉండాలంటని చెప్పి రెచ్చగొడుతున్న సమయంలో వాళ్ళు వీళ్ళ మీద రివర్స్ ఎయిర్ స్ట్రైక్ చేసి 3 నెలలు అవుతుంది. అవును, ఈ రోజు కూడా ఒక స్టేట్మెంట్ తాలిబన్లు పాకిస్తాన్ వాళ్ళని ఒక కామెంట్ చేశారు, వీళ్ళు చేసేది జిహాదీ కాదు దోపిడీ ఎస్ అని వాళ్ళు తాలిబన్లు అన్నారు. తాలిబాన్ ఎందుకంటే తాలిబన్లు అంటే వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడానికి ఒక పవిత్ర యుద్ధం చేసినామంటున్నారు. అది అక్కడికి ఓకే. ఇప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ ఫార్మేట్ లోకి మారుతున్నారు. బట్ ఒక పాకిస్తాన్ ఈ మొత్తం సినారియోలో చూస్తే, అంటే ఒక బలూచిస్తాన్, ఒక తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్ చూస్తే ఒక పాకిస్తాన్ మట్టుకు డౌన్ ట్రెండ్ అయిపోతుంది. అంటే పాకిస్తాన్ అంటే ఒక పిరికి పంద దేశం అండి. వాళ్ళు ఎందుకంటారంటే మాక్సిమం గా ఒకరిని భయపెట్టించి బతకాలనేటటువంటి ఫార్మేట్ లో వెళ్ళింది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు భారత్ను భయపెట్టి బతికారు. మన పార్లమెంట్ మీద దాడి జరిగింది, మనం ఎప్పుడు ప్రతిస్పందించలేదు. మన ముంబైలో దాడి జరిగింది, మనం ఎప్పుడు ప్రతిస్పందించలేదు. పఠాన్కోట్లో దాడి జరిగింది, ప్రతిస్పందించలేదు. హైదరాబాద్ గోకుల్ చాట్లో దాడి జరిగింది, మనం ప్రతిస్పందించలేదు. కానీ మోడీ ఫార్మెట్ అట్లా కాదు. పుల్వామా అటాక్ జరిగింది, వితిన్ కొన్ని రోజులలోనే ప్రతిస్పందన జరిగింది. అంతకుముందు పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది, 26 మంది మన వీర జవాన్లు చనిపోయారు. వాళ్ళకు వ్యతిరేకంగా అదొకప్పుడు కూడా స్ట్రైక్ జరిగింది, ఇప్పుడు కూడా స్ట్రైక్ జరుగుతుంది. ఎందుకంటేనంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి డిఫరెన్స్ అది. కంపల్సరీ ఈ ఫార్మెట్ అనేటటువంటిది ఈరోజు జరుగుతున్నటువంటి స్ట్రైక్ అనేటటువంటిది 71 కాకుండా 47, 48 కాకుండా ఇంకా మనకు ఇండో చైనా వార్లలో వాళ్ళు కుటిల నీతి వహించి చైనాకు ప్రత్యేకంగా వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి ఆ దాఖలాలు కాకుండా వెరైటీగా ఉండబోతుంది. పాకిస్తాన్ ఊహలకు అందనటువంటి డిస్ట్రక్షన్ ఇప్పుడు కాబోతుంది. ఎందుకంటేనంటే దీనికి ఉన్నటువంటి చరిత్రాత్మక నేపథ్యం భారతదేశం ఎప్పుడు కోరి ఈ యుద్ధాన్ని తెచ్చుకోలేదు. కానీ వాళ్ళు మన మీద సృష్టిస్తున్నటువంటి రక్తపు చరిత్రను, రక్తపు మరకలను మాత్రం అడ్డుకోకుంటే వాళ్ళు దేశం మాదనేటటువంటి పరిస్థితికి వస్తారు. ఒక ఆర్మీ చీఫ్, మన భారతదేశంలో ఆర్మీ చీఫ్ మీడియా ముంగట ఎప్పుడు మాట్లాడాడు, అతను స్వయంగా పొలిటికల్ లీడర్ లాగా బయటికి వచ్చి కశ్మీర్ అనేటటువంటిది మన జ్వెల్ వైన్ లాంటిది, మాకు రక్త ప్రసారాన్ని అంటే కేంద్ర నాడీ మండలానికి రక్త ప్రసారాన్ని అందించేటటువంటి ప్రధానమైనటువంటి నాడీ కేంద్రం కశ్మీర్ను మేము ఎట్లా దుక్కుకుంటాం, కశ్మీర్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మా సోదరుడు అంటనంటే కశ్మీర్ ఎవరిది, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మీరు ఎక్కడ పంపించారు, కశ్మీర్ పండితులు ఎక్కడ పోయిర్రు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారనేటటువంటి ప్రశ్నలుగా ఉత్పన్నం అవుతాయి. పాకిస్తాన్ ఏడుంటుందంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ మనుగడ ఎక్కడ ఉంటుంది. సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, మీరు కార్గిల్ వారు కవరేజ్ చేశారు,
ఆ యుద్ధ వాతావరణాన్ని Yes. ఇప్పుడు ఇక్కడ వాతావరణాన్ని చూస్తా ఈ కార్- రెండింటి మధ్య కార్గిల్ మీ అనే- observation ఏంటి? కార్గిల్ అనేటటువంటిది వార్ కాదండి. Okay. అదొకటి ఓన్లీ ఒక ఆపరేషన్. ఆపరేషన్ Just like ఆపరేషన్ సింధూర్ లాంటిది. ఆపరేషన్ సింధూర్ అన్న ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే ఆ కార్గిల్ వార్లో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు. అప్పుడు కొన్ని ప్రభుత్వాల ఫెయిల్యూర్ కారణంగా కొంతవరకు పాకిస్తాన్ అనేటటువంటిది మన భూభాగాన్ని కబ్జా చేయడం జరిగింది. అంటే పిఓకే అనేటటువంటిది ఆల్రెడీ కబ్జా చేశారు. పిఓకేలో ఉన్నటువంటి భూభాగాన్ని మనము ఎప్పటికైనా అది వివాదాస్పద భూభాగం, ఎప్పటికైనా అది భారత్లో అంతర్భాగం అవుతుంది అనేటటువంటి అంశంతో ధీమాతో మనం ఉన్నాం. కార్గిల్ వారప్పుడు కూడా వాళ్ళు కొన్ని ప్రాంతాలను క్యాప్చర్లోకి తీసుకుంటే మళ్ళీ మనం సైనిక చర్య చేసి ఆపరేషన్ విజయ్ అనేటటువంటి పేరు పెట్టారు దానికి. ఆపరేషన్ విజయ్ తోని కార్గిల్ వార్లో మనం సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎంతవరకు వచ్చారో అంతకు మళ్ళీ బ్యాక్ పంపించాం. ఈవెన్ మోడీ వచ్చాక చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్లంత ఇంపార్టెన్స్ కూడా కార్గిల్ వార్ అప్పుడు లేదు. కానీ అప్పుడు చేసినటువంటి యుద్ధం ప్రభుత్వాలు అప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు నుండే అప్పుడప్పుడే వాజ్పేయి గారు ప్రభుత్వం చేపట్టారు, వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చారు, ఆయనకు కరెక్ట్గా మద్దతు లేదు. అయినా ఆ పరిస్థితులలో యుద్ధం చేశాము, వాళ్ళని సక్సెస్ఫుల్గా వెనుకకు పంపించగలిగామండి. సార్ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అని మాట వచ్చింది కాబట్టి ఇప్పటికీ ఒక విమర్శ ఉంది. సర్జికల్ స్ట్రైక్ అని ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం హైప్ చేసిందో అది సూడో అని కొంతమంది అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? సార్ సూడో అయినా ఇనాక్షన్ అయినా పాకిస్తాన్ ప్రభుత్వము ఫస్ట్ ఖండించింది. 3 నెలల తర్వాత వాళ్ళ ఆ సర్జికల్ స్ట్రైక్లో ఎంతమంది చనిపోయారో పార్లమెంటు సాక్షిగా మంత్రి ఒక నివేదిక ప్రవేశపెట్టాడు. 370 మంది చనిపోయారు ఆ రోజు. మరి ఇక సర్జికల్ స్ట్రైక్ను ఇప్పుడు కేజ్రీవాల్ అన్నట్టు, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు, సిపిఐ సిపిఎం వాళ్ళు అన్నట్టు ఆధారాలు చూపించాలంటేనంటే ఇది యుద్ధ నీతికి ఆధారాలు ఉండయి, నిఘా వర్గాలకు ఆధారాలు ఉండయి, ఇంటర్సెప్షన్కు ఆధారం ఉండదు. వాళ్ళు చేసేటటువంటి పని దేశ పరిరక్షణ గురించి, దేశ రక్షణ గురించి వాళ్ళు పనిచేస్తారు, అంతేగాని ఇంకా వేరే అంశాలు అనేటటువంటి ఉండయి. సరే ఇప్పుడు కాంగ్రెస్ ఇందాక మీరు కాంగ్రెస్ ప్యాటర్న్ వేరు, ఎన్డీఏ ప్యాటర్న్ వేరు. ఇప్పుడు మనం చూస్తుంటే అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఈ సమయంలో కాంగ్రెస్ ఏకీభావం తెలిపింది. అంటే అనివార్యంగా తెలిపిందా లేదా దాని మనసులోనే లేదు మనం చేయాలని ఉందే? భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళు ఒక రకమైనటువంటి పెట్రాటిక్ అప్రోచ్ను భారతదేశంలో క్రియేట్ చేయగలిగారు. ఆ పెట్రాటిక్ అప్రోచ్ను వీళ్ళు కాదు అంటనంటే కాంగ్రెస్ పార్టీ రేపు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అందు గురించి డికే శివకుమార్ ఒక ర్యాలీ చేసిండు. మన దగ్గర రేవంత్ రెడ్డి గారు అయితే స్వయం ప్రభుత్వమే మేము ముందుకు వచ్చి అది చేస్తామని చెప్పిండ్రు. రాహుల్ గాంధీ అటువంటి వాళ్ళు కూడా స్వయంగా ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము. ఏ రకమైనటువంటి ఈరోజు ప్రకటన మల్లికార్జున ఖర్గే గారు చేశారు. ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది ల్యాండ్ మార్క్ డిసిషన్ బై ది ఎన్డీఏ గవర్నమెంట్ అని ఆయన కూడా కితాబిచ్చారు. అందు గురించి ప్రభుత్వము లీడ్ తీసుకుంటున్నప్పుడు సార్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితులు ఎట్లా ఉండే అంటే బార్డర్లో సార్ పాకిస్తాన్ వాళ్ళు మన మీద కాల్చారు, మేము ఏం చేయాలంటని చెప్పి వాళ్ళ కమాండెంట్ని అడిగేవాడు. వాళ్ళ కమాండెంట్ బ్రిగేడియర్ని అడిగేవాడు. బ్రిగేడియర్ వచ్చేసి డిఫెన్స్ సెక్రటరీని అడిగేవాడు. డిఫెన్స్ సెక్రటరీ డిఫెన్స్ మినిస్టర్ వచ్చి కన్సల్ట్ మా పార్లమెంట్ సబ్ కమిటీ ప్రైమ్ మినిస్టర్ను. వాడు కాల్చిన 15 రోజుల వరకు కూడా మీరు చర్య తీసుకోండి అని చెప్పి జవాబు వచ్చేది కాదు. అడగడంతో ఇప్పుడు పరిస్థితి వాళ్ళే కాదు, మిమ్మల్ని కాల్చినోడిని ఒక్కడు కాలిస్తే వాళ్ళని 100 మందిని కాల్చి మా దగ్గరికి రండి అని ఆర్మీకి అటువంటి స్వేచ్ఛ వాతావరణం అనేటటువంటిది ఉంది. ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒక ఆర్మీ జవాను కావాలంటేనంటే ఏ నిర్ణయం కూడా తీసుకొని దేశ రక్షణ గురించి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు చూశారు మీరు. ఎందుకంటేనంటే ఆపరేషన్ సింధూర్లో ప్రధానంగా సృష్టికర్తలు 2 ఆడవాళ్ళు. దానికి మొత్తం రచన, వాళ్ళకి స్క్రిప్ట్ మొత్తం ఇచ్చింది. ఇన్యాక్షన్లో పాల్గొన్నటువంటివి సుమారు 80 ఫైటర్ జెట్స్. 80 ఫైటర్ జెట్స్. అదేవిధంగా మనము ప్రపంచంలోనే అత్యధికంగా డిమాండ్ ఉన్నటువంటి డ్రోన్ వ్యవస్థను మనం అప్లోయించాం. సెల్ఫ్ సూసైడ్ హ్యాపీ డ్రోన్స్ అనేటటువంటి డ్రోన్ వ్యవస్థను మనం అడాప్ట్ చేసాం. మనకు ఇజ్రాయెల్
టెక్నాలజీ అది సమకూరుస్తుంది. ఇజ్రాయిల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గాడ్ గిఫ్ట్గా మనం భావించవచ్చు. 135 కేజీల ఎక్స్ప్లోజన్ను తీసుకెళ్ళి హ్యాపీగా సెల్ఫ్ సూసైడ్ అయ్యేటటువంటి పరిస్థితి ఆ డ్రోన్ వ్యవస్థకు ఉంది. అటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో, ఎందుకంటేనంటే మనం కూడా పాకిస్తాన్ చేసినట్టు తప్పిదాలు చేస్తే ఎవరు అడిగేటటువంటి వాళ్ళు, ఎందుకంటేనంటే వార్లో ఏదైనా ఫేరే, అటాక్ అన్నప్పుడు ఆనందం చేసినప్పుడు కానీ మనం ఓన్లీ ఇండియన్ ముజాహిద్దీన్ అవుట్ఫిట్స్ను, లష్కరే తోయిబా పాకిస్తాన్ అవుట్ఫిట్స్ను, వాళ్ళకున్నటువంటి టీఆర్ఎస్ ఎవరితో వాళ్ళకు ఏదైతే వీటికి ఆర్టీఎఫ్ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలను డ్యామేజ్ చేయాలని అనుకున్నాం. ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 7 ప్రొవిన్సెస్లో మళ్ళా ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలలో కాదు, కేవలం టెర్రర్ క్యాంప్స్ను ఐడెంటిఫై చేసి ఆధారాలతో పాటు ప్రెస్ రిలీజ్ చేసినాం. ప్రపంచానికి చూపించాం, ఇది మేము డ్యామేజ్ చేసింది, ఇలా మేము దాన్ని డిస్ట్రక్షన్ చేశాము అనేటటువంటి ఆధారాలు చూపెట్టినప్పుడు పాకిస్తాన్ ఆనందపడాలి. నువ్వు టెర్రరిజానికి వ్యతిరేకంగా పనిచేస్తే నువ్వు అసలు హ్యాపీగా ఫీల్ కావాలి. ఇప్పుడు మళ్ళా భారతదేశం పైన నువ్వు స్ట్రైక్ చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ నిన్న జరిగిన యుద్ధంలోన పైలట్లు దొరికారు, ఒకరు సంథింగ్ ఇద్దరు దొరికారు. అయితే పాకిస్తాన్ వాళ్ళు పైలట్లు మన వాళ్ళు కాదు, అసలు మన వాళ్ళు ఎవరు పట్టుబడలేదు అని అంటున్నారు. సార్ అంటే యుద్ధంలో అలా అంటారా? అలా అనడానికి స్కోప్ లేదు. ఇప్పుడు అందు కూడా ఓపెన్ గా మేము యుద్ధం చేస్తున్నామని డిక్లేర్ చేసినాక ఆ పరిస్థితులు లేవు. వాళ్ళ యుద్ధ విమానాలు మనకు జైసల్మీర్ లో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. జైసల్మీర్ లో ఉన్నాయి, పట్టుకున్నారు వాళ్ళ. అట్లా కాకుండా ఇప్పుడు గత 48 గంటల నుండి సుమారు 1000 మిజైల్స్ మన భారతదేశం పైన వాళ్ళు దాడి చేశారు. 1000 మిజైల్స్లలో కూడా మన S-4 ట్రింపుమ్ అనేటటువంటి ఇంటర్సెప్టర్, ఏదైతే మిజైల్ డిఫిషియన్సీ టెక్నాలజీ మనకుందో దాంతో 1000 మిజైళ్లలో ఒక్క మిజైల్ను కూడా పేలనీయలేదు మన భారత భూభాగం పైన. అది మన భారత టెక్నాలజీ. ఇది ప్రజలు ప్రభుత్వాల మధ్య వార్ కాదు, ఇది భారతదేశం పూర్తిగా టెక్నాలజీ బేస్తో చేస్తున్నటువంటి వార్. ప్రపంచంలోనే ఒక అత్యాధునికమైనటువంటి వార్గా మనం భావించవచ్చు. దీంట్లో రష్యన్ టెక్నాలజీ ఉంది, ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉంది, అమెరికా లాంటి అగ్రగామి దేశాల మద్దతు ఉంది. మిడిల్ ఈస్ట్లో మనకు ఒక సౌదీ అరేబియా అక్కడిక్కడ ఉన్నది, తుర్కీ అక్కడిక్కడ ఉన్నది, ఇంకా వాళ్ళు పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. కొన్ని వార్తలు వచ్చాయి కానీ వాటిని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే టర్కీకి భారతదేశంతో ఎంతో ఉపయోగం ఉంది. వాళ్ళ షిప్పింగ్ కంపెనీలు కానీ వాళ్ళ షిప్పింగ్ ఇండస్ట్రీలు కానీ ప్రపంచంలో అత్యధికంగా భారత్ బేస్గానే పనిచేస్తాయి. ఒకవేళ వాళ్ళగిన భారత్ మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తే తీవ్రంగా నష్టపోతారు, వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. అంటే అధికారికంగా నేను ఎక్కడ ప్రకటన చూడలేదు కానీ కొన్ని వార్తాపత్రికలలో కొన్ని మీడియా ఛానళ్లలో మనం స్పష్టంగా చూసాం టర్కీ వాళ్లకు పాకిస్తాన్కు మద్దతు చేస్తుంది. అండ్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఈరోజు మార్నింగ్ పాకిస్తాన్ చేరుకున్నారనేటటువంటి కొన్ని వార్తలు విన్నాను. అవి ఎంతవరకు దానికి అధికారికంగా ఎవరు మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, ప్లీజ్. చైనా వాళ్ళు మద్దతు ఇచ్చారు, వాళ్ళు యుద్ధ విమానాలు ఇస్తే కనుక అవి సరిగా పనిచేయలేదు అనే మాట. చైనా మద్దతు ఇస్తే నేను సంతోషిస్తాను. ఎందుకంటేనంటే ప్రపంచంలో ఏ దేశమైనా ఏ దేశానికి మద్దతు ఇస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని కోరుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్కు సౌదీ అరేబియా మద్దతు ఇస్తుంది అనుకో, వాళ్ళు పాకిస్తాన్కి ఏదైనా ఆర్థికంగా సహకరిస్తారంటని చెప్పి కోరుకుంటారు. కానీ చైనా అంశం ఎట్లుంటుంది అంటేనంటే, బాబు మీ డబ్బులు వద్దు, మాకు మీ భూభాగంలో ఒక 4 జిల్లాలు మాకు రాసియండి. పాకిస్తాన్ డైరెక్ట్ బార్టర్ సిస్టమ్, మీకు ఏం కావాలో అది ఇస్తాము, మీకు ఏ మద్దతు కావాలో అది ఇస్తాము, మాకు ఒక 4 జిల్లాలు రాసి ఇవ్వండి. బలోచిస్తాన్ వాళ్ళు 4 జిల్లాలు కబ్జా పెడితే, అక్కడ పాకిస్తాన్ తాలిబాన్ వాళ్ళు ఒక 4 జిల్లాలు కబ్జా పెడితే, చైనా వాళ్ళు ఒక 4 జిల్లాలు కబ్జా పెడితే పాకిస్తాన్ చిత్రం ఎక్కడ ఉంటుందండి? పిఓకేని ఎట్లా మనం కబ్జాలోకి తీసుకుంటాం? ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి అక్కడ గిల్గిట్ కానివ్వండి, బలటిస్తాన్ కానివ్వండి, ముజఫర్పూర్ కానివ్వండి, మీర్పూర్ కానివ్వండి, ఆజాద్ కాశ్మీర్ కానివ్వండి, అక్కడ ప్రజలు ధర్నా చేస్తున్నారు మేము భారతదేశంలో కలవాలి అని. అక్కడ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు, ఎక్సెప్ట్ టెర్రర్ అవుట్ఫిట్స్. ఓకే,
ఎందుకంటేనంటే అది కరకోనము మౌంటైన్ రీజన్ అనేటటువంటిది మన మన భారతదేశానికి ఉన్నటువంటి ఫేస్ ఏమో హైట్ ప్రాంతాలు ఎక్కువ. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతంలో కొద్దిగా మైదానాలు ఎక్కువ వరకు అక్కడ జనజీవనం అనేటటువంటిది జీవితాలను కొనసాగించలేదు. ఉన్నటువంటి కొద్ది భాగంలోనే పాకిస్తాన్ అన్నటువంటి మన కశ్మీర్ నుండి విడిపోయినటువంటి వాళ్ళే ఇన్హాబిటెంట్స్గా ఉన్నారు. ఎవరైతే తీవ్రవాద స్థావరాలు దాన్ని ఏరియాగా ఎంచుకున్నారు, తీవ్రవాద స్థావరాలు ఒకవేళ ఒరిజినల్ పాకిస్తాన్ ఇన్హాబిటెంట్స్ ఉంటే తీవ్రవాద స్థావరాలు అక్కడ ఏర్పాటు చేసుకునే వాళ్ళు కాదు. ప్రతి ఊర్లో వాళ్ళు తీవ్రవాదం గురించి ఒక షెల్టర్ పాయింట్స్ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటానంటే చస్తే వాళ్ళే కదా, కశ్మీర్ నుండి వచ్చినటువంటి వాళ్ళే కదా, వానికి హిందూ ముస్లిము ఇంకా ఆ దేశం ఈ దేశం అనేటటువంటి అదేముండదు. కాశ్మీర్ అంతే అంతే. ఇప్పుడున్న పరిస్థితులలో పిఓకే అనేటటువంటిది భారతదేశంలో మెర్జ్ కావడం అనేటటువంటిది లాంఛనప్రాయమే. ఎన్డీఏ ప్రభుత్వము ఇంత త్వరగా దాన్ని తీసుకుంటామంటని చెప్పి అనుకోలేదు. పిఓకేతోని 90% నష్టాలు, 10% లాభం అంతే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గిన మన భూభాగంలో కలుపుకుంటే అవన్నీ ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నటువంటి మౌంటైన్ రేంజెస్. ఓకే, వాటిని మన భూభాగంలోకి అంటే ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ అండ్ యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇంటర్నేషనల్ బార్డర్లో పరిధిలోకి వాటిని తీసుకోవాలి అంటనంటే 6 భారతదేశ రాష్ట్రాల బడ్జెట్ పెడితే మనకు బౌండరీ తయారవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో భారతదేశం అంతగా ప్రిపరేషన్ కాలేదు. ఏది ఏమైనా యుద్ధం అనేది భారతదేశం ప్రారంభించలేదు, స్ట్రైక్ ప్రారంభించింది. పాకిస్తాన్ యుద్ధం కోరుకుంది. యుద్ధం రంగు, రుచి, వాసన, దాని టేస్ట్ ఎట్లుంటుందో భారత్ చూపించబోతుంది. స్టార్ట్ అయింది ఇప్పుడే. ఒక వారం రోజుల లోపట ఆల్రెడీ ఈరోజు నిన్న అమెరికాను ఇంటర్వెన్ కావాలంటని చెప్పి పాక్ ప్రధాని 100 సార్లు ఫోన్ చేశారు. 100 సార్లు ఫోన్ చేస్తే అమెరికా ఉపాధ్యక్షుడు స్వయంగా అన్నాడు, ప్రకటన చేశాడు, సంబంధం లేదు మాకు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరిగితే మాకు సంబంధం లేని అంశం. క్లియర్ కట్ మీరు తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటానంటే ఇప్పుడు కాదు భోజనాలు అంటానంటే నేనున్నా మా తాత ఉన్నాడు, కట్నాలు అంటానంటే నేను చిన్నోని మా తాత ముసలోడు అనేటటువంటి సామెత ఉంది కదా. పాకిస్తాన్ విషయంలో అట్నే ఉందన్నట్టు. పాకిస్తాన్ ఇప్పుడు ఏకాక అయ్యింది. చైనా వాళ్ళతో బిజినెస్ చేస్తుంది, ప్యూర్లీ బిజినెస్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేలని మందుగుండు సామాగ్రిని అంతా పాకిస్తాన్కి అమ్ముతుంది. నిన్న పాకిస్తాన్ మన మీద దాడి చేయడానికంటే ఒకరోజు ముందు వాళ్ళు నేపాల్ను కన్సల్ట్ అయ్యారు. మీ భూభాగం ఇవ్వండి, మేము భారతదేశం మీద అటాక్ చేస్తాం. నేపాల్ ఒప్పుకోలేదు. బంగ్లాదేశ్ దగ్గరికి వెళ్ళారు. మీరు ప్రకటన చేశారు కదా అంటానంటే అది ఫేక్ ప్రకటన. అది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రతి హిందువును రక్షించడమే బాధ్యత అంటని చెప్పి యూనుస్ అధికారికంగా ప్రకటించాడు. శ్రీలంక దగ్గరికి వెళ్ళారు. శ్రీలంక దగ్గరికి వెళ్తే మూతోడు జవాబిచ్చారు, భారత్ ప్రధానంగా ఉన్నటువంటి రెస్టోపేటర్స్ అన్ని మా దగ్గరనే భాగంలో ఉన్నాయి, మేము మీకు సహకరించలేము, కావాలి అంటనంటే మీకు వ్యతిరేకంగా మేమేమైనా నిర్ణయాలు తీసుకోగలమంటని చెప్పారు. మయన్మార్ని అడిగారు. మయన్మార్ కూడా ముస్లిం దేశం అయినా కానీ పాకిస్తాన్ మాట వినలేదు, పాకిస్తాన్ జోలికి కూడా పోలేదు. అటువంటప్పుడు పాకిస్తాన్ అనేటటువంటిది ఏకాకిగా అయ్యింది. ఆ రోజు యూనుస్ మునీర్ ఏప్రిల్ 16వ తేదీన మాట్లాడినటువంటి మాటలు పాకిస్తాన్కు శాపంగా మారినాయి. ఈరోజు పాకిస్తాన్లో ఎంతమంది చనిపోతారు, ఎంత విధ్వంసం జరుగుతుంది, ఎంత డిస్ట్రక్షన్ జరుగుతుంది అనేటటువంటిది వాళ్ళ అంచనకే వదిలిపెట్టేసినాం. వాళ్ళ అంచనలో వచ్చింది కనుక ఈరోజు అంతర్జాతీయంగా కాళ్ళు పట్టుకొని, ఈరోజు ఆర్మీ చీఫ్ లేడు, వాడు ఎక్కడ పోయిండో తెలియదు, ప్రధానమంత్రి లేడు, ఎక్కడుండో తెలియదు, అక్కడ ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు బై రోడ్ ఇతర దేశాలకు పారిపోయారు. అంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి. భారతదేశం అనేటటువంటిది ఇప్పటి వరకు ఓర్పు సహనాలతో వ్యవహరించింది. నేను చెప్పాను కదా, పాకిస్తాన్ అనేటటువంటిది బుర్రలో పొందుతున్నటువంటి ఒక పందిని. ఆ పందిని ఎవరు రాయేయాలని కోరుకోరు. భారతదేశం అభివృద్ధి రోల్స్ రాయ్ కార్లో ప్రయాణం చేస్తుంది. అన్ని రకాలుగా మీకు ఏ ఫీల్డ్లో చూసుకున్నా కానీ భారత టాప్ 5లో కనిపిస్తుంది. ఆ 5ని కొనసాగిస్తుంది. అనవసరంగా యుద్ధానికి ప్రేరేపించారు, యుద్ధం కోరుకున్నారు. ఈరోజు యుద్ధం జరుగుతుంది. దాని పర్యావసనం ఎట్లుంటుందో పాకిస్తాన్ స్వయంగా చూస్తుంది. ఓకే సార్, చాలా ధన్యవాదాలు. చూద్దాం. కాకపోతే
యుద్ధం వీళ్ళంత త్వరగా ముగిసిపోయి పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకోవాలని అందరూ యుద్ధం ఎవరు కోరుకోరండి, అదే. ఎందుకంటే వీళ్ళంత త్వరగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అంటున్నాం కాబట్టి లెట్ ఇట్ బి ఏ షార్ట్ కట్ అని మనం అనుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు. సో ధన్యవాదాలు సార్. ఇదండి విషయం. సో యుద్ధం సంబంధించి అసలు పాక్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, దాని అస్తిత్వం ఏంటి, దాని ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాని చుట్టూ ఉన్న దేశాలు ఎంతవరకు కోఆపరేట్ చేస్తాయి, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనకు శ్రీశైలం గారు చాలా కూలంకుషంగా చెప్పారు. మరోసారి మనం మళ్ళీ కలుసుకుందాం, మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.